జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. యాక్చువల్లీ పొలిటికల్ హీట్ తెలంగాణలో కానివ్వండి మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెరిగింది. సో ఈ పొలిటికల్ హీట్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్ లో మొన్నటిదాకా అయితే అసలు నిజానికి ప్రచారమే జరగలేదు. నేను ఈవెన్ దక్షిణ తెలంగాణలో నెట్వర్క్ తిరిగి వచ్చాను సార్. యాక్చువల్లీ ఖమ్మం పోయాను, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ఈవెన్ నల్గొండ, భువనగిరి తిరిగి వచ్చాను. చాలా ప్లేసుల్లో చెప్తున్నది ఏంటంటే ఇంటింటి ప్రచారం జరగట్లేదు. చాలా ప్లేసుల్లో అంటే ఇంటింటి ప్రచారం ఎందుకు జరగట్లేదు అని అంటే నిన్న బూర నర్సయ్య గౌడ్ ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నారు ఆయన డైరెక్ట్గానే, వీళ్ళు ఇంటింటి ప్రచారం ఎందుకు చేయట్లేదు అని అంటే హామీల గురించి ఇప్పుడు నిలదీస్తారు ప్రజలు, మొన్న ఇచ్చిన హామీల సంగతి ఏంటి అని నిలదీస్తారు. సో అందుకే వీళ్ళు వెళ్ళట్లేదు, లాస్ట్ 10 రోజులు 15 రోజులు చేద్దాం అనుకుంటున్నారు, ర్యాలీలు అవి చేస్తున్నారు అని చెప్పాడు. సరే కొన్ని ప్లేసుల్లో జరుగుతున్నాయేమో ఇంటింటి ప్రచారం, పూర్తిగా లేదని చెప్పడం లేదు. బట్ బూర నర్సయ్య గౌడ్ గారి మాట ఇది, భువనగిరిలో అసలు జరగట్లేదు అనేది. నా క్వశ్చన్ ఏంటంటే రేవంత్ రెడ్డి మొన్నటిదాకా కామ్గానే ఉన్నాడు అండ్ ఈ ఒక వారం రోజుల నుంచి ఆయన స్టేట్మెంట్స్ కానివ్వండి ఆయన కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. నిజంగా అగ్రెషన్ ఆయన యాక్షన్స్లో మిగతా వాటిల్లో ఉందా అనేది డౌట్, ప్లీజ్ క్లారిఫై దాట్. అండ్ ఈసారి రేవంత్ రెడ్డికి ఈ ఎలక్షన్ ఏదో ఒక రెఫరెండం అవుతుందా ఆయన పాలనకి లేదా ఆయన ముఖ్యమంత్రిత్వానికి? రాబోయే రోజుల్లో కాంగ్రెస్లో ఎప్పుడు కూడా సీల్డ్ కవర్లో మారుతూ ఉంటాయి. సో కాంగ్రెస్లో ఈ ఎలక్షన్స్ తర్వాత రాబోయే రిపర్కేషన్స్ కి ఈ రిజల్ట్స్ ప్రామాణికం అవుతాయా అనే క్వశ్చన్. కరెక్ట్ సాయి గారు, ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రేవంత్ రెడ్డి గారు ఒక డార్క్ హార్స్ అంటారు ఇంగ్లీష్లో, ఒక టర్మినాలజీ అంటే మనం బెట్టింగ్కి వెళ్ళినప్పుడు ఏ గుర్రం గెలుస్తుందని బెట్ చేస్తున్నప్పుడు ఫేవరెట్స్ మీద బెట్ చేస్తారు ఎప్పుడు. సో ఆ ఫేవరెట్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సడన్లీ లైమ్ లైట్కి వచ్చి, అంటే అఫ్కోర్స్ ఆయన క్యాంపెయిన్ చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి మనం తెలిసి చాలా మటు కాంట్రవర్సీ జరిగింది. లాస్ట్ బట్టి విక్రమార్కని పర్సువేడ్ చేసి ఆయన్ని డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా చేశారు. కానీ ఆయనకి ఇష్టం, ఆయనకు అసలు పోస్ట్ ఇష్టం లేదు, ఆయనకు కావాల్సిన సీఎం పోస్ట్. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తక్కువ కాదు, ఆయన కూడా అది చూస్తున్నాడు. జానారెడ్డి గారు ఉన్నారు, చాలా మంది కాంగ్రెస్లో లీడర్స్ ఉన్నారు. సరే వాళ్ళు ఈ చెప్పినట్లు కేసీఆర్ గారు ఉన్న టైంలో పార్టీలో ఉండి పనిచేశారు, అదొకటి మెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ పైలట్ రోహిత్ రెడ్డి లాగా వీళ్ళందరూ, రంజిత్ రెడ్డి లాగా వీళ్ళందరూ దుంకారు ఒకవైపు. ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు రిటర్న్ కాంగ్రెస్కి వచ్చేసారు. కానీ ఆ కాంగ్రెస్లో ఉండి పనిచేసింది ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మటుకు హెరాస్మెంట్ ఫేస్ చేసి పనిచేసిన వాళ్ళలో కాంగ్రెస్ లీడర్స్ రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ ఉన్నారు టైంలో పార్టీలో. సో మొన్న వచ్చినవాడు ఎట్లా వాడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి చాలా మటుకు కాంగ్రెస్లో గొడవ నడుస్తుంది. సో ఇదొక్కటే ఇక్కడొక్కటే కాదు సాయి గారు, సేమ్ ప్రాబ్లమ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ కర్ణాటక ఆల్సో. అక్కడ కూడా సిద్ధరామయ్యకి రెడీగా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత సీట్లు రాకపోతే సిద్ధరామయ్య అవుట్. అదే పరిస్థితి కాంగ్రెస్కి తెలంగాణలో కూడా రాబోతుంది ఇన్ షేప్ ఆఫ్ రేవంత్ రెడ్డి గోయింగ్ అవుట్. దానికోసం రేవంత్ రెడ్డి ఇంత కష్టపడి పనిచేస్తున్నారు ఈ ఎలక్షన్ కోసం, బికాజ్ ఇట్స్ ప్రెస్టీజియస్ ఆన్ ద లైన్. ఓకే, మనం అనలైజ్ చేసి చూస్తే సాయి గారు, యాక్చువల్ అనాలిసిస్ చూస్తే కాంగ్రెస్ ఏమంటున్నారు, మేము 15 సీట్లు, ఈ 17 లోక్సభ సీట్లు 15 గెలవబోతున్నాం, మేము వి ఎయిమ్ టు విన్ అంటున్నారు. చెప్పడానికి అంత బాగుంటుంది. 15 తర్వాత ఒకటి మిగిలింది, 16వ సీటు మన ఎంఐఎం గారిది, ఓవైసీ గారిది సీటు మా హైదరాబాద్ నుంచి. ఇంకో సీటు ఏదో అని వాళ్ళు చెప్పట్లేదు. సో బహుశా ఆ సీటు సికింద్రాబాదే ఉండొచ్చు అనుకుంటాను నేను. కానీ ఈ చెప్తున్న 15 సీట్లు 13 సీట్లు కాంగ్రెస్ లాస్ట్ 2 ఎలక్షన్లు ఎప్పుడు గెలవలేదు. 2014 2019 ఎలక్షన్లో కాంగ్రెస్ ఈ 15 సీట్లు 13 సీట్లు ఎప్పుడు గెలవనే లేదు. ఓకే, సో ఎట్లా గెలుస్తారు? అదొక పెద్ద క్వశ్చన్ రావాలి. సరే అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన దాంట్లో మనం 2014 అండ్ 2019 2014 2019 చూస్తే మల్కాజ్గిరి ఒకటి, భువనగిరి ఒకటి, నల్గొండ ఒకటి, నాగర్ కర్నూలు ఒకటి. నేను చెప్పినట్లు 13 సీట్లు కాంగ్రెస్ గెలవలేదు అసలు. సరే మనం చూద్దాం ఏ సీట్స్ వాళ్ళు గెలవలేదు. ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్, చెవెల్లా, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్, వరంగల్ విచ్ ఇస్ ఎస్సీ సీట్, మహబూబాబాద్ ఎస్టీ సీట్, ఆదిలాబాద్ మనకు తెలుసు స్వయం బాపురావు, పెద్దపల్లి, నిజామాబాద్, ధర్మపురి అరవింద్ గల్సర్ బీజేపీ వైపు, జహీరాబాద్ అండ్ ఖమ్మం యాక్చువల్లీ కాంగ్రెస్ స్ట్రాంగ్ హోల్డ్. కానీ అక్కడి నుంచి కూడా లోక్సభలో కాంగ్రెస్ గెలవలేదు లాస్ట్ టైం. సో ఈసారి ఏం జరగబోతుంది అనేది రేవంత్ రెడ్డి గారికి ఉన్న టెన్షన్ అంతా దాని మీద ఉంది. ఎందుకంటే ఈసారి 12 కన్నా తక్కువ వచ్చి 8కి వచ్చారనుకోండి, రేవంత్ రెడ్డి ఎంటబడడానికి చాలామంది వెయిట్ చేస్తూనే ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఇది ఆయనకున్న అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఇప్పుడు. ఎందుకంటే ముఖ్యమంత్రిని మార్చడం అనేది కాంగ్రెస్ కన్నా మంచి ఎవరు చేయరు. మీరు చెప్పినట్ల సీల్డ్ ఎన్వలప్ ఢిల్లీ నుంచి రావడమో,
లేకుంటే బేగంపేట ఎయిర్పోర్ట్ రాగానే కుండ పెట్టుకొని తల మీద వస్తారు, అక్కడ కుండ పలగొడుతూ ఈయన ముఖ్యమంత్రి అని చెప్తారు. మనం చూసాం చాలా మట్టుకు. అది ఈ డిసిషన్ అసలు లోకల్ లెవెల్ అసలు తీసుకోరు. వీ ఆథరైజ్ సోనియా గాంధీ టు టేక్ అ డిసిషన్ అంటారు. అది కాంగ్రెస్ హైకమాండ్ అని కూడా చెప్పారు, సోనియా గాంధీ అంటారు టు టేక్ అ డిసిషన్. ఎందుకంటే ఇక్కడున్న ముఖ్యమంత్రులు ఐ థింక్ ఎక్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, nobody has been powerful enough to take on the establishment, Congress establishment. And Rajshekar Reddy garu daniki paid a price for it. Sare ఆయన చనిపోయిన ఆ యాక్సిడెంట్లో చాలా మటుకు కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఆ హెలికాప్టర్ వెళ్ళాలి ఉండేనా వద్దా, వెదర్ ఎట్లా ఉండే. కానీ అందరికీ డౌట్ ఉండే దట్ రాజశేఖర్ రెడ్డి గారు వాజ్ బికమింగ్ టూ పవర్ఫుల్. అది మనం కేరళలో కూడా చూసాం. కే కరుణాకరన్ వాజ్ అ వెరీ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్. అస్సలు పట్టించుకోడు, ఇందిరాగాంధీనే పట్టించుకోడు. అట్లాంటి మనిషి సోనియా గాంధీ వచ్చి అస్సలు పట్టించుకోడు. కానీ ఆయన దింపాలని చెప్పి 2 కేసులు తీసుకొచ్చి, ఒకటి రాజన్ కేసు అని చెప్పి ఒక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాలికట్లో ఒక అబ్బాయి ఉండే, హీ వాజ్ లైక్ అవర్ అర్బన్ నెక్సల్ లాగా. వాడిని ఒకరోజు పికప్ చేసుకొని పోలీసు వాళ్ళు ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్కి తీసుకెళ్ళి దే ఫినిష్డ్ హిమ్ ఆఫ్, చంపేసి పడేశారు బాడీ ఎక్కడో. సో అది పెద్ద ఇష్యూ అయిన తర్వాత కరుణాకరన్ హ్యాడ్ టు రిజైన్ దాని నుంచి. ఈవెన్ దో డైరెక్ట్లీ ఒక ముఖ్యమంత్రి రెస్పాన్సిబుల్ కాదు, కానీ ఆబ్వియస్లీ ఇట్లాంటి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు హీ హ్యాడ్ టు రిజైన్. దాని తర్వాత మనం చూస్తాం స్పై కేసు, ఇస్రో స్పై కేసులో కూడా కరుణాకరన్ గారు అన్నెసర్లీ గాట్ డ్రాగ్డ్ ఇన్ అండ్ రిజైన్ చేయించారు. సో కాంగ్రెస్లో ఎక్కడెక్కడ పవర్ఫుల్ ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళు సీన్ నుంచి గాయబైపోయారు. మాధవరావు సింధియా, ఓకే, సచిన్ పైలట్ వాళ్ళ ఫాదర్ రాజేష్ పైలట్, రాజశేఖర్ రెడ్డి, వీరందరూ ది ఆల్ డిసపియర్డ్ ఇన్ వెరీ వెరీ సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్. ఓకే, సో ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి ఇష్యూలోనే అంటే నిజానికి మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు యూపీఏ హయాంలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి నడుపుతున్నారు. సో ఆ ఫ్రిక్షన్ని వాళ్ళు తీసేయగలుగుతారు, అప్పుడు వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి. బట్ ఇక్కడ 2024లో ఈవెన్ దేశవ్యాప్తంగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అసలు నెంబర్స్ చాలా తక్కువ ఉన్నాయి. కేరళలోనే అంత ఇంతో పర్ఫామ్ చేస్తుందేమో అనుకుంటున్నాం, మిగతా మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అట్లాగే ఉంది. సో తెలంగాణలో కూడా అదే ఫలితాలు ఉండడం ఆశ్చర్యం ఏముంది అని. కర్ణాటకలో ప్రభుత్వం ఉన్నప్పటికీ 28కి 25 వచ్చాయి బీజేపీకి. సో తెలంగాణలో కూడా ఆ బీజేపీ హవాలో భాగంగా పోతుంది అని అనుకోవడానికి లేదా? రేవంత్ రెడ్డి వైపు మీరు అందాక అన్నారు, రేవంత్ రెడ్డి వైపు కత్తులు నూరుతున్నారని చెప్పేసి. రేవంత్ రెడ్డి బయట ఉన్న పార్టీల నుంచి చాలా మందిని తెప్పించుకుంటున్నారు. లాజికల్లీ మోదీ గారు అగేన్స్ట్ ఇదే అలిగేషన్స్ చేస్తున్నారు. మోదీ గారు 400 సీట్లు గెలుస్తున్నారంటే అందరూ అజిత్ పవార్ లాంటి వాళ్ళు ఎందుకు తెచ్చుకున్నారు పార్టీలో అని చెప్పి చాలా మంది ప్రశ్నలు అడిగారు. ఓకే, విచ్ ఇస్ లాజికల్ టు ఆస్క్. ఓకే, మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాడెందుకు అని చెప్పేసి. కానీ మహారాష్ట్రలో మనకు అందరికి తెలుసు, అక్కడ శరద్ పవార్ని అండర్కట్ చేయడానికి అజిత్ పవార్ని తీసుకొచ్చారు, షిండే గారిని తీసుకొచ్చి ఉద్ధవ్ థాకరే గ్రూప్ని స్ప్లిట్ చేశారు. కానీ తెలంగాణలో ఏం పడ్డది వీళ్ళకి? ఇంద్రకరణ్ రెడ్డిని ఎందుకు తీసుకోవాలి పార్టీలో? కేశవరావు గారిని ఎందుకు తీసుకోవాలి పార్టీలో? కేశవరావు గారు మీకు 10 ఓట్లు తీసుకొస్తారా? ఆయన ఒక ఆర్మ్ చైర్ ఏం చెప్తారు, ఒక ఇంటలెక్చువల్. ఫీల్డ్లో దిగి ఓట్లు తీసుకురాడారు. ఫీల్డ్లో దిగి ఓట్లు రాసుకొని చాలామంది ఉన్నారు కానీ పార్టీలో. కానీ బయట నుంచి ఇప్పుడు కూడా ఎక్స్ కాంగ్రెస్ మ్యాన్ని తిరిగి కాంగ్రెస్లో తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అది చూడండి, ఆయన యూసింగ్ దీపా దాస్ మున్షిని ఒక్కొక్క ఫోటోలో ఎంత చిన్న లీడర్ అయినా కానీ రిసీవ్ చేస్తున్న దీపా దాస్ మున్షి, విచ్ ఇస్ హూ ఇస్ ద ఏఐసిసి ఇన్ఛార్జ్ ఫర్ తెలంగాణ. మాణిక్రావు ఠాకరే దీనికన్నా ముందుండి దీపా దాస్ మున్షి. కానీ అది వచ్చిన తర్వాత ఎందుకు తీసుకుంటున్నారంటే లోకల్ లెవెల్లో అసెంబ్లీలో కొన్ని సెగ్మెంట్స్, కొన్ని కాదు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 సెగ్మెంట్స్లో కాంగ్రెస్ ఇప్పుడు కూడా వీక్ ఉన్నారు. బీఆర్ఎస్ పోతే ఆ ఓట్లు ఎక్కడ పోతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డౌట్ ఉంది. కాంగ్రెస్ వ్యతిరేకత మీరు చెప్పినట్ల హామీలు ఇచ్చారు, అది 6 కాదు సాయి గారు, యాక్చువల్లీ అది 14 హామీలు ఉన్నాయి దాంట్లో. మీరు అనలైజ్ చేసి చూస్తే ఒక డిబేట్లో నేను ఇంకో ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ ఏమన్నారంటే మేము 5 ఎక్కడ ఇవ్వలేదండి, మేము 3 ఇచ్చాం అంతే అంటున్నారు హామీలు. ఓకే, తగ్గించేస్తారు అప్పుడు, ఎందుకంటే దే టేకింగ్ యాంటిసిపేటరీ బెయిల్ అనమాట. ఇది రాకపోతే ఈ 2 లక్షలు అన్నారు, 2 లక్షలు మీరు ఎలక్షన్ కా ముందు ఎందుకు చేయలేదంటే రైతులకు రుణమాఫీ మీద డబ్బులు లేవు, ఆనెస్టీ మీద డబ్బులు లేవు. ఎలక్షన్ తర్వాత చేస్తాను, అది కూడా ఎప్పుడు August 15th చేస్తాను, ఏదో ఎలక్షన్ కాగానే నెక్స్ట్ డే June 4th కౌంటింగ్, June 5th నేను చేసేస్తాను అని చెప్పి చేయట్లేదు వీళ్ళు. సో దట్ ఈస్ వెర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో రేవంత్ రెడ్డి గారి పొజిషన్ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ ఒకటి కాదు సాగా, ఈ గ్రూపిజం అనేది ఎన్ని ప్లేసెస్లో ఉన్నాయి. ఇది మనం ఇప్పుడు చూడట్లేదు, చాలా ముందు నుంచే మీకు గుర్తుంటుంది మధ్యప్రదేశ్ లాంటి స్టేట్లో కూడా దిగ్విజయ్ సింగ్ అండ్ కమల్నాథ్ కొట్టుకుంటారు. మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో పెద్ద పెద్ద కిలాడీలు కొట్టుకున్నారు అక్కడ. అది యశ్వంతరావు చౌహాన్ నుంచి టైం నుంచి మనం శరద్ పవార్ గా పార్టీ నుంచి బయటికి పోయింది అదే రీజన్. అక్కడ మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు పెట్టుకుందా అంటే కాంగ్రెస్ నుంచి ఆమె షీ గాట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ ద సిస్టమ్, ఆమె బయటికి వెళ్ళిపోయింది.
కాంగ్రెస్ గ్రూపిజం అనేది ఒక ఫ్యాక్షన్. కేరళలో ఒఫీషియల్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఏ ఫ్యాక్షన్, ఐ ఫ్యాక్షన్, అన్ని ఫ్యాక్షన్స్ ఉన్నాయి సపరేట్. అంటే యాంటనీ ఫ్యాక్షన్ ఒకటి, ఉమ్మన్ చాండీ ఫ్యాక్షన్ ఒకటి, ఎక్స్ కరుణాకరన్ ఫ్యాక్షన్ ఒకటి, ఇట్లా ఫ్యాక్షన్స్ ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు మాది ఎన్ని ఎమ్మెల్యేలు వస్తారు, మేము ఎంతమంది పోటీ చేయబోతున్నాం అని. ఇక్కడ కూడా ఫ్యాక్షన్స్ ఉన్నారు డెఫినెట్గా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రూప్ ఒకటి ఉంది, జానారెడ్డి గ్రూప్ క్వైట్గా కూర్చున్నారు పక్కన ఒక గ్రూప్, బట్టి విక్రమార్క ఒక గ్రూప్ ఒకటి ఉంది. ఇట్లాంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఒక్కరే అవుట్ సైడర్. దానికోసం మీరు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు కేసీఆర్ అటాక్ చేస్తున్నప్పుడు, కేటీఆర్ అటాక్ చేస్తున్నప్పుడు ఒకటే మాట మీద అటాక్ చేస్తున్నారు. ఎవరు రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ తర్వాత బీజేపీకి వెళ్తాడు. అదే చేస్తున్నారు. కరెక్టే. లుక్ ఎట్ ద స్ట్రాటజీ. దే ఆర్ నాట్ సేయింగ్ రుణమాఫీ చేయలేదు, గ్యారంటీలు చేయలేదు అని చెప్పట్లేదు. విత్ ఇన్ కాంగ్రెస్ దే ఆర్ పుట్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ డౌట్. ఈ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో కనిపిస్తాడని చెప్పేసి. ఆఫ్టర్ ఆల్ ఏబీవీపీ నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక్కడున్న ప్రజలు ఇది అర్థం చేసుకుంటలేరు. ఇక్కడ మీడియా కూడా దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే హై ప్రొఫైల్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఆ పొజిషన్తో వచ్చే చాలా మట్టుకు రెస్పెక్ట్ కానీ ప్రోటోకాల్ అనిస్తుంది. మీరు ఒక మీటింగ్ పిలిస్తే 10,000 మంది ఎట్లా వస్తారు, మీ పార్టీ వాళ్ళే చూసుకుంటారు. అది చిన్న టౌన్లో. పెద్ద పెద్ద మీటింగ్లో అయితే 1,00,000 మంది 5 లక్షల మంది కూడా తీసుకొస్తారు. ప్రాబ్లం లేదు. పార్టీ మిషనరీ మీ దగ్గర ఉంది. బస్సులు కానివ్వండి, మందు కానివ్వండి, బిర్యానీ కానివ్వండి, అన్నీ వస్తాయి, డబ్బులు అన్నీ వస్తాయి. కానీ రేవంత్ రెడ్డి పొజిషన్ ఇస్ సో షేకీ. ఎందుకంటే ఆయన కూడా తెలిసిపోయింది డెలివర్ చేయకపోతే ఫస్ట్ థింగ్ హిల్ గెట్ కిక్డ్ అవుట్. దాంట్లో డౌటే లేదు. సింపతి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఓల్డ్ కాంగ్రెస్ కాదు, ఇది న్యూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. మనం చూస్తున్నాం ఈవెన్ రాహుల్ గాంధీ అక్కడ చూడండి, నార్త్ లెవెల్లో కూడా, నార్త్ లో ప్రియాంక గాంధీ గ్రూప్ ఒకటి ఉంది, రాహుల్ గాంధీ గ్రూప్ ఒకటి ఉంది. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ డజన్ స్పీక్ టు అశోక్ గెహ్లోట్. మాట్లాడారు అస్సలు మాట్లాడారు. ఈ మ్యాన్ ఇస్ సచిన్ పైలట్. అసలు దిస్ ఇస్ అ ప్రాబ్లం. పంజాబ్ లో కూడా అదే జరిగింది. అక్కడ ఉన్న గ్రూప్స్ ని కంట్రోల్ చేయలేక వాళ్ళ ఓన్ ముఖ్యమంత్రిని వాళ్ళు రెస్పెక్ట్ చేయలేకపోయారు. సేమ్ పొజిషన్ హ్యాపెండ్ విత్ హిమంత బిశ్వ శర్మ. అప్పుడు తరుణ్ గొగోయ్ వాజ్ ద ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. సో ఈ కాంగ్రెస్ లో కల్చర్, ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ లీడర్స్. నిన్ననే నేను ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ కొంతమంది అడిగారు, హిమంత బిశ్వ శర్మ నార్త్ ఈస్ట్ కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు, నాట్ జస్ట్ అస్సాం ముఖ్యమంత్రి. నేను అడిగాను, అస్సాం ముఖ్యమంత్రి కాకుండా ఆయనకి మణిపూర్ మీద పట్టుంది, మిజోరాం మీద పట్టుంది. హీఈస్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఒక చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాలేదు అస్సాంది అప్పుడు కాంగ్రెస్ హయాంలో, కానీ ఈజ్ అ వాల్యుబుల్ అసెట్. ఇట్లాంటి అసెట్స్ కాంగ్రెస్ కూలిపోయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారంటే ఆయన ఎలక్షన్ గెలిపించారని చెప్పేసి. కానీ రేపు ఎలక్షన్ ఓడిపోతే ఇదే రేవంత్ రెడ్డిని తీసుకొని వీళ్ళు డస్ట్బిన్లో పడేస్తారు. దాంట్లో డౌటే లేదు సాయి గారు. అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ట్రాజడీ ఫర్ కాంగ్రెస్. ఎందుకంటే అటువైపు సిద్ధరామయ్య కూడా అక్కడ రెడీగా కూర్చున్నారు. షిండే ఒకటి ఉన్నారు అక్కడ, డీకే శివకుమార్. ఈ ఎలక్షన్ కాగానే ఆయనకి 2.5 years తర్వాత ముఖ్యమంత్రి చేపిస్తా అన్నారు. చేయకపోతే అంతే సంగతి. అక్కడ కూడా ఒక తిరుగుబాటు అవుతుంది. అక్కడ కూడా మళ్ళీ రిసార్ట్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతుంది. సో రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ June 4వ తారీఖు దాకా ఆయన టెన్షన్ ఉంటుంది. ఈ ఓటింగ్ అయ్యే 13వ తారీఖు దాకా ఆయన ఇంకా టెన్షన్ ఉంటుంది. ఇఫ్ ఈ డజంట్ పర్ఫార్మ్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు బి అవుట్. దాంట్లో డౌటే లేదు. దానికి చేయడానికి చాలా మంది వాళ్ళ పార్టీ నుంచే ఉన్నారు, బయట వాళ్ళు అక్కర్లేదు. కేసీఆర్ రాక్కర్లేదు, కేటీఆర్ రాక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఉండదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండదు అని కాన్ఫిడెంట్గా వీళ్ళే చెప్తున్నారు. అంటే డెఫినెట్లీ బీజేపీ కూడా అదే చూస్తున్నారు. బీజేపీ అఫ్ కోర్స్ వాళ్ళకి అసలు దీంట్లో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏంటంటే కేసీఆర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోవాలి, మేము ఆపోజిషన్ స్పేస్ తీసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఎక్కడైనా బీజేపీ 6 seats కన్నా ఎక్కువ గెలుచుకున్నారంటే, నిన్న నేను ఐ వాజ్ వాచింగ్ సెఫాలజిస్ట్ జేవిసి శ్రీరామ్ ఆన్ వన్ ఆఫ్ ద నేషనల్ ఛానల్స్లో చూస్తున్నాను డిబేట్లో. ఆయనైతే 12 అని చెప్తున్నారు బీజేపీకి తెలంగాణలో, ఇంక్లూడింగ్ బోంగిర్ విచ్ యూ జస్ట్ విజిటెడ్. మీరు వెళ్ళొచ్చారు. నాకు సర్ప్రైజింగ్. అండ్ హీ సెయింగ్ ఆన్ ద గ్రౌండ్ ఐమ్ టెలింగ్ యూ అంటున్నారు ఆయన. ఒక సెఫాలజిస్ట్ చెప్తున్నప్పుడు హీస్ పుట్టింగ్ హిస్ క్రెడిబిలిటీ ఆన్ ద లైన్. మీరు మర్చిపోకండి. ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అడుగుతారు 10 మంది, మీరు చెప్పారు కదా ఆ రోజు స్టూడియోలో కూర్చొని. సో ఈస్ పుట్టింగ్ హిస్ క్రెడిబిలిటీ ఆన్ ద లైన్ అండ్ సెయింగ్ 12 అంటున్నారు. అది ఏ అండర్ కరెంటో మనకు అర్థం కావట్లేదు సాయి గారు. నేను మళ్ళీ మీరు ఎప్పుడు మాట్లాడుతూ చెప్తాను, ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ అండర్ కరెంట్. మీరు ఖమ్మం వెళ్ళొచ్చారు, మీరు అచ్చంపేట వెళ్ళారు, మీరు బొంగిర్ వెళ్ళారు, మీరు ఒక స్ట్రాంగ్ అండర్ కరెంట్ నడుస్తుంది సార్ 2 issues మీద. ఒకటి రామ్ జన్మభూమి, ఇది రామ్ మందిర్ ఇనాగ్రేషన్, రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ. అది ఒక సైలెంట్ క్రౌడ్ దానికి ఉంది, ఒకటి ఓటింగ్ క్రౌడ్. ఇంకోటి మహిళలు. ఈ బస్సు మీరు ఫ్రీ ఇచ్చారని చెప్పేసి, ఈ సిలిండర్ ఫ్రీ ఇచ్చారని చెప్పి 500కి అది కాదు. దెర్ ఇస్ అ బిగర్ థింగ్ మహిళలకి. అదేంటంటే టాయిలెట్స్. ముందు మోదీ గారు సిలిండర్ ఇచ్చారు. అట్లాంటి చాలా మటుకు మహిళలకు ఉన్న స్కీమ్స్ హ్యాస్ ఇంపాక్టెడ్, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో, కేరళ అండ్ తమిళనాడు లాంటి స్టేట్స్లో కూడా. ఆ సైలెంట్ రెవల్యూషన్ ఎక్కడ పోతుంది? వాళ్ళకిట్ట ఒక 10 నుంచి 12% స్వింగ్ అయితే సాయి గారు, బీజేపీ విల్ గెట్ ఎ ల్యాండ్ స్లైడ్. దానికే మోదీ గారు ఇంత కాన్ఫిడెంట్గా అబ్కి బార్ 400 బార్ అంటున్నారు. వితౌట్ దట్ యూ విల్ నాట్ సే ఇట్. ఎందుకంటే రేపు మోదీ గారి మీద నవ్వుతారు, మీరే చెప్పారు కదా 400 గెలుస్తారని, ఏమైందండి అని అంటారు. సో హీఈస్ పుట్టింగ్ హిస్ క్రెడిబిలిటీ బికాస్ వాళ్ళ దగ్గర సర్వే రిపోర్ట్లు ఉంటుంది,
వాళ్ళ దగ్గర ఎగ్జిట్ పోల్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది వాళ్ళ దగ్గర. అఫ్కోర్స్ గేమ్ చేంజ్ అవుతుంది నడిమిట్లో, ముస్లిం రిజర్వేషన్ గురించి దీని గురించి ఇష్యూస్ వస్తున్నాయి. కానీ ద మెయిన్ ఇష్యూ స్టిల్ రిమైన్స్ వెదర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్ తర్వాత ఉంటుందా లేదా అనేది. లేకుంటే ఒక పెద్ద ట్రాజడీ, ఎందుకంటే ఒక ఆపోజిషన్ పార్టీకి కావాల్సింది. ఇప్పుడు చూడండి చాలా మటుకు సూరత్ లాంటి ప్లేసెస్లో సాయి గారు ఇట్ దస్ నో క్యాండిడేట్, అది మన తర్వాత మాట్లాడచ్చు మనం, కానీ దిస్ ఇస్ వాట్ కాంగ్రెస్ ఇస్ గెటింగ్ ఇన్ టు సాయి. కరెక్ట్. సో అయితే ఇప్పుడు ఆయనకున్న టార్గెట్ ఎంత రీచ్ అవుతే రేవంత్ రెడ్డి సేఫ్గా ఉన్నట్టు? డబుల్ డిజిట్ రాకపోతే ఈజ్ ఇన్ ట్రబుల్. డబుల్ రాకపోతే ట్రబుల్, చాలా విల్ బి ఇన్ బిగ్ ట్రబుల్. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే వెనక నుంచి కత్తిలు తీసుకొని వస్తారు వాళ్ళు రెడీగా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.